బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదికను అందించాలని ముఖ్యమంత్రి కేబినెట్ కమిటీ నిర్ణయించింది. సచివాలయంలో జరిగిన కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కమిటీ చైర్మన్ గా ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మంత్రులు శ్రీ దామోదర రాజనరసింహ, శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ సుదర్శన్ రెడ్డి, శ్రీ రోహిత్ రావు, శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే శ్రీ ఏ చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. బోధన్ ముత్యన్పేటలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు, ఆర్థిక ఇబ్బందులు చర్చించారు. ఆయా ప్రాంతాల్లోని చెరకు రైతుల అవసరాలు, ఇప్పుడున్న సాధక బాధకాలను సమగ్రంగా చర్చించారు. మూతపడ్డ వాటి తెరిపించేందుకు ఏమేం చేయాలి, ఏ మార్గాలను అనుసరించాలో అన్వేషించి తగు సలహాలు సూచనలు అందించాలని సీఎం శ్రీ రేవంత్ రెడ్డి కమిటీకి సూచించారు. నిర్ణీత గడువు పెట్టుకుని కమిటీ నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మరోసారి సమావేశమవుతామని సీఎం అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్. కిరణ్మయి, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే మనకు ఆసియా ఖండంలోనే పేరుగాంచిన నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీకి పూర్వం లభించిందని చెప్పొచ్చు. గత 10 సంవత్సరాలుగా పాలకుల నిర్లక్ష్యం కారణంగా మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీ కర్మాగారాన్ని ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెరిచేందుకు సిద్ధమవుతున్నట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది. ఇందులో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఈ రోజు ప్రధానంగా దీనిపై పూర్తి స్థాయిలో చర్చలు సైతం జరుగుతున్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే మనకు ప్రధానంగా ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రక్రియ ఒక్కసారిగా మొదలవడంతో అటు రైతులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా పండించుతున్న షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన గెయిన్ ను ఏదో చెరుకు ఫ్యాక్టరీకి సంబంధించిన మూతపడడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో చెరుకుడు పంట పండించకుండా పోయారు. ఈ క్రమంలో చూస్తుంటే మనకు జిల్లాలో అత్యధికంగా అంటే ఇక్కడ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా చెరుకును సైతం గతంలో పండించేవారు. ప్రస్తుతం షుగర్ ఫ్యాక్టరీ మూతపడడంతో ఒక్కసారిగా కార్మికులే కావచ్చు, రైతులే కావచ్చు, రోడ్డున పడ్డ పరిస్థితి మనకు కనబడ్డది. ఎందుకంటే ఆసియా ఖండంలోనే అత్యధికంగా చెరుకు గాను పండించుతో పాటు ఆల్కహాల్ ను అసలు పంపించే ఏకైక షుగర్ ఫ్యాక్టరీ ఇటు నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ. ఈ క్రమంలో ఒక్కసారిగా రైట్ ధనుంజయ్, థ్యాంక్ యూ.